నమస్తే. వీతిని స్వాగతం. లక్ష్యం సమాజ హితం. మనిషి జన్మైనా సరే, ఏ జన్మైనా సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులకు ఆనందంతో పాటు విషాదం కూడా ఉంటుంది. సుధం జింక ఉందనుకోండి, తను బతుకుతున్న కాడికి వాటిపైన ఎన్నో మృగాలు దాడి చేస్తూనే ఉంటాయి. సింహం కావచ్చు, పిల్లులు కావచ్చు, పులులు కావచ్చు, లాస్ట్ కుక్కలు కావచ్చు. అంటే అన్ని జంతువులకు అదే ఆహారం అవుతుంది. చేపలు కూడా అలా చూసినట్టయితే ఎలకలకు, ఇవన్నిటికి, కుందేళ్ళకు వాటి జీవితం బతుకున్నా మిగతా వాళ్ళు దాడి చేసే అవకాశం. కానీ మనుషులలో కూడా సరే, మనం బతుకుతున్నా కూడా లేనిపోయిన మాట్లాడే వాళ్ళు, సూటి మాట్లాడే వాళ్ళు, అభాండాల మీద వేసే వాళ్ళు ఉంటారు. ఇది మనిషిగా ఉన్నటువంటి. మరి అలాగే చూసినట్టయితే మనిషిలా ఉంటూ, అంటే ఒక రూపంలో ఉంటూ రెండో రూపంలోకి రూపాంతరం చెందినటువంటి ట్రాన్స్జెండర్ లేకపోతే హిజ్రాలు కావచ్చు. మరి ఒక అంటే ఫస్ట్ పుట్టుకము వేరే, అంటే పురుషునిగా పుట్టి తర్వాత కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళ చీతరింపులు కావచ్చు, బయట వాళ్ళ చీతకరింపులు కావచ్చు, బయట నడుస్తుంటే మాట్లాడుతుంటే చీతకరింపులు చాలా ఉంటాయి. సో ఇలాంటి చీతకరింపులతో ఎన్నో ఎదుర్కొని మరి తన జీవితాన్ని సొంతంగా బతుకుతున్నప్పుడు కూడా ఇంటి వాళ్ళు దాడి చేయడం, పక్క వాళ్ళు దాడి చేయడం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం మనతోటి మరి హిజ్రాకు సంబంధించిన వాళ్ళు అలాగే చూసినట్టయితే మరి జోగిని వాళ్ళు ప్రస్తుతం మనతోటి ఆమె స్వీటీ, పప్పి, సన, గౌతమి, అందరికంటే క్యూట్ అండ్ అందాల లేడీ డింపుల్ యాదవ్ ప్రస్తుతం మనతోటి అనేది. వారిని అడిగి వారి యొక్క విశేషాలు, వాళ్ళ యొక్క బాధలు, వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. సో చెప్పండి, మమ్మల్ని పిలవడానికి కారణం ఏంది? మీకు పిలవడానికి కారణం ఏంటంటే మా పరిస్థితులు, మా బాధలు చెప్పుకోవాలి. ఇంకా ఏమో సమాజంలో దురదృష్టి పేరైతుంది, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అవన్నిటికీ ఖండించాలి. డూప్లికేట్ ఎవరో, మేము కొజ్జలం ఎవరో తెలియాలి, మనిషికి సమాజానికి తెలియాలి. వాళ్ళకు కూడా ఏమో మా పైన జర దయ ఉండాలి అని పిలిపించినాం. ఏం జరుగుతుంది మీ పైన ఏం జరుగుతుంది అసలు? ఫస్ట్ మేమైతే సిగ్నల్స్ అడగము. దందాలు, రాత్రిపూట అడ్డాల దగ్గర మేము నిలిచి ఉండము. ఎవరి దగ్గర పోయి బలవంతంగా డబ్బులు వసూలు చేయడము. మాది ఒక వేరే కమ్యూనిటీ. మేము ఆ కమ్యూనిటీ ప్రకారంగానే నడుస్తాము. వాళ్ళు ఏం చేస్తారంటే దారుణంగా ఇంటికి వెళ్ళేసి అర్ధరాత్రికి వెళ్ళేసి 3 గంటలకు, 2 గంటలకు, 1 గంటకు అట్లా వెళ్ళేసి కొట్టాలి, తిట్టాలి, చాకులు చూపించాలి, కత్తులు చూపించాలి, గన్లు తీయాలి, లేకుంటే వాళ్ళు కొట్టాలి, వాళ్ళ దగ్గర బంగారం దాచుకోవాలి. అవన్నీ చేసి కొజ్జలు ఒక పేరు అనేది బద్నాం చేస్తారు. అది దానివల్ల మాకు చాలా 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 ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఇంకా మాకు ఏమంటారు, రెస్పెక్ట్ లేనట్టు అవుతుంది. అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర బండి ఆగంగానే డబ్బులు అడిగేవాళ్ళు, అవుటర్ రింగ్ రోడ్ల పక్కల కావచ్చు, మధ్య మెయిన్ సెంటర్లో కావచ్చు, అంటే పురుషులతోటి అలా చేసేవాళ్ళు. అంటే మీ వాళ్ళ కథలు? మా వాళ్ళు కాదు, మా కమ్యూనిటీ వాళ్ళు కాదు, ఎల్జీబీటీ కమ్యూనిటీ వాళ్ళు కాదు, హిజడా కమ్యూనిటీ వాళ్ళు కాదు. వాళ్ళు మొగోండ్లు, గడ్డాలు మీషాలు గీక్కొని రాత్రిపూట నించి ఉంటారు. సిగ్నల్స్ పైన నించి ఉంటారు. ఇవాళ రేపేమో వాళ్ళ కొత్త ట్రెండ్ షురు అయింది. మీ దగ్గర క్యాష్ లేదు కదా, ఇదేమో స్కాన్ కార్డ్ ఉంది, పేటిఎం చేయండి, గూగుల్ పే చేయండి, ఫోన్పే చేయండి. మేము ఇట్లాంటి పనులు ఎప్పుడు చెయ్యము. మేము పోతాము, ఆడి పాడి తీసుకొచ్చే కల్చరు, పద్ధతి మాది, ఒక ఆచారం మాది. మేము ఆ విచారంగానే అడుగుతాం. మేము అడిగేది 2 పండుగలే, హోలీ, దీపావళి. షాప్లోకి వెళ్ళేది 2 సార్లే, హోలీ, దీపావళి. అది కూడా మా డోలకులు ఉన్నాయి. ఆ డోలకులు తీసుకొని ఆడుకుంటా పాడుకుంటా అమ్మవారి పాటలు పాడుకుంటూనే మేము వెళ్తాము. వేరే టైంకి మేము వెళ్ళాము. పెండ్లీలు అయితే వెళ్తాము, పిల్లలు పుడితే వెళ్తాము, ఇల్లు కడితే వెళ్తాము. అంతే. మేము బిచ్చాటని చేసి బతుకుతాం. మేము బలవంతంగా మాకు 1 లక్షలు ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి, లేకుంటే మీకు కొడతాము, అది ఇది అవన్నీ వేస్ట్ మాటలు. భారీగా డిమాండ్ కూడా చేస్తాటుంది. భారీగా డిమాండ్ మేము చేయం, వాళ్ళే చేస్తారు. అది కూడా అర్ధరాత్రి పుట్టు 3 గంటలకు, 2 గంటలకు వచ్చి తెంపుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. మేము ఇంట్లోకి వెళ్తాము 5 o'clockకి. మేము పోయేసరికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చేస్తాం మేము. మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటారా? ఎంత ఇస్తా డిమాండ్ మేము కూడా చేస్తామండి. మేము కూడా అంతా ఏమో నిజాయితీగా ఉండేటోళ్ళం కాము. అవ్వదామా ఎందుకు చెప్పాలి? 2000 ఇస్తే 2000 ఒక ఏమో 11,000 ఇంతమంది వచ్చినాము, 5,000 అట్లా అడుగుతాము. ప్రేమ అడుగుతాము. ఇవ్వురా నువ్వు, చెయ్యరా నువ్వు అని అనం మేము. అంతా షాప్లకి వెళ్ళి మామూలుగా ఎప్పుడు రెగ్యులర్ షాప్లకి వెళ్ళి కూడా అడుగుతుంది. రెగ్యులర్ పోము షాప్లకు. ఇయర్లో 2 times వెళ్తాము, దీపావళి పండుగ, హోలీ పండుగ, అంతే. తర్వాత మీ జీవనాధారం ఎట్లా మరి? ఈ రెంట్లు ఇవన్నీ ఎట్లా కడతాం? అవన్నీ జమ చేసుకొని పెట్టుకుంటాం కదా. గృహప్రవేశాలు అయితే అయితేనే ఉంటాయి, పెండ్లు అయితే అవుతాయి, షాప్ ఓపెనింగ్స్ అయితే అవుతాయి, ఎట్లయినా కావచ్చు. ఆ పిల్లలు అయితే ఎట్లయినా పుడతారు. అది
ఇంత ముందుకు చాలా తక్కువ ఇజ్రాయల్ అంటే ఏదో ఎక్కడో చూసి మెరకే, కానీ ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా వచ్చి ఎగబడుతున్నారు. ప్రతి ఇంటికి వస్తున్నారు. ఒక ఇల్లు కాదు, ఉన్న వాళ్ళ ఇల్లు కాదు, లేని వాళ్ళ ఇల్లు కాదు. ఇప్పుడు ప్రస్తుతం మన హైదరాబాద్లో ఉన్న ట్రాన్స్జెండర్స్లల్లో 50% ట్రాన్స్జెండర్స్ హైదరాబాద్లో పుట్టిన వాళ్ళు లేరు. మేము అందరం హైదరాబాద్లో పుట్టినాము, పెరిగినాము. మాది సొంత ఊరు హైదరాబాదే. నేపాల్ నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారు, ఆసాం నుంచి వచ్చిర్రు, రాజస్థాన్ నుంచి వచ్చిర్రు, గుజరాత్ నుంచి వచ్చిర్రు, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర అందరు వాళ్ళే నిండిపోయారు. ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళే కనిపిస్తారు. మేము ఎక్కడ కనిపిస్తలేము, మేము ఎక్కడ వెళ్తలేము కూడా. మేము ఒక్కళ్ళు ఉంటే వాళ్ళు 10 మంది ఉంటారు. మేము ఎట్లా బతకాలి? సాధారణంగా పని చేత కాకనేమో ఇలా చేయటము చేస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇంకా మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్లకు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్లకు, దూరం నుంచి వచ్చిన వాళ్లకు పెళ్ళాం పిల్లలు, కలకత్తా నుంచి వచ్చిన వాళ్లకు పెళ్ళాం పిల్లలు, వాళ్ళకేమో ఇడేమో మేము జాబ్లు చేస్తున్నాము అనేసి ఇంట్లో చెప్పొచ్చు. వాళ్ళు ఇక్కడ వచ్చేమో కొజ్జరికం చేస్తుర్రు, మా లెక్కనే ఏమో చీర కట్టుకుంటుర్రు, సేమ్ మా అంతనే వాళ్ళు కూడా బాట తీసుకుంటుర్రు. మేము ఏం ఎట్లా అరికట్టాలి, తినట్ట అరికట్టాలి? పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే మీ సంఘాలు ఏమైనా చెప్తారా? అది పోలీసు వాళ్ళు ఏమో టెస్ట్ చేయాలి, మాకు వాళ్ళకి టెస్ట్ చేయాలి. పూణేలో అయింది, ముంబైలో అయింది టెస్ట్, ఢిల్లీలో అయింది. అయితే చాలా మంది బయట పడ్డారు. ఇంకా హైదరాబాద్లో అది కాలేదు. హైదరాబాద్లో అవుతుందో కాదో అది కూడా తెలియదు, ఎందుకంటే కొజ్జలకు ఏ సమ్మానం లేదు హైదరాబాద్లో. బావా అని పిలుస్తారు, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారు. వాళ్ళు ఎవరు? అది డూప్లికేట్ కొజ్జోళ్ళు. మేము బావ ఎందుకు అంటాము? మేము తేనైనా నమస్కారం అంటాం. మేము వాళ్ళు దాసరోళ్ళు అంటారు. వాళ్ళేంటి, వాళ్ళ పెళ్ళం పిల్లలు, వాళ్ళకి ఏ ఆదరణ లేదు. వాళ్ళు పొద్దున్న వెళ్తారు, సిగ్నల్ కాల్ ఆడుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ గృహప్రవేశాలు తీసుకుంటారు. వాళ్ళు దొంగతనం వచ్చి పొద్దున పూట. నా పేరు శిరీష. నా పేరు స్వీటీ. నేను పురాణపల్లిలో ఉంటాను. 2 గంటలకు రాత్రికి 3 గంటలకు రాత్రికి లేచి వాళ్ళు మాకన్నా ముందు పోయి గృహప్రవేశాలు, ఓపెనింగ్లు, పెళ్ళి పందిర్లు అన్నీ తెంపుకొని వెళ్ళిపోతారు. మేము పోయినాక వాళ్ళు తీసుకొని పోయినాక ఇప్పుడు మేము ఏం చేయాలి? మాకైతే బతకనీకైతే చాలా కష్టం ఉంది. ఆ దేవుడు సావు వచ్చినా కూడా మాకు తృప్తి లేదు. హలో హాయ్, నా పేరు గౌతమి. నేను మల్లపల్లిలో ఉంటాను. ఇంక మొత్తం మమ్మల్ని ఉండనిస్తలేరు. మొత్తం టార్చర్ చేస్తారు ఈ డూప్లికేట్ అనే వాళ్ళు. ఇంకోటేమో ఈ సర్జరీస్ అది ఇది అని అంటున్నారు, కానీ ఈ సర్జరీస్ పుట్టుకతో కాదు. వాళ్ళు మధ్యలోకైనా వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్ళాం పిల్లలను పెట్టుకొని వాళ్ళు వచ్చి ఈ ట్రాన్స్జెండర్స్గా మారి మొత్తం ఈ హైదరాబాద్ని మొత్తం అది చేస్తున్నారు. ఎక్కడికెక్కడికైనా వచ్చేసి నాశనం మొత్తం అది చేసేస్తున్నారు మొత్తం హైదరాబాద్ని. వాళ్ళ సంగతి మాత్రం వదిలేస్తే ఇంకొకటేమో ఇంపార్టెంట్ మాట నేనేమో మాట్లాడాలనుకుంటున్నాను ఇవాళ. నాకేమంతా తెలుగు పర్ఫెక్ట్ రాదు, కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి. మా కమ్యూనిటీ వాళ్ళు, హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు కూడా మా పైన చాలా దౌర్జన్యం చేస్తారు. ఎందుకంటే మేమందరమేమో హిందువులం, వాళ్ళు మీరేమో హిందూస్ ఉండొద్దు, మీరు ముస్లిమ్స్ అయిపోవాలి, ముస్లిం కమ్యూనిటీ ఒప్పుకోవాలి, ఇస్లాం కబూల్ చేయాలని చెప్పారు. అయితే మాకు నచ్చలే ఆ మాట. సరే మీ పాటికి మీరు ఉండండి, మా పాటికి మేము ఉంటామని వాళ్ళతోనేమో జరిగిపోయాము. మేము జరిగిపోతే మాకు బ్రతకనిస్తలేరు. ఇస్లాం కబూల్ చేయాలంట కంపల్సరీ. మా కమ్యూనిటీ వాళ్ళ కొందరు వాళ్ళు ముస్లిమ్స్. బయట ఇప్పుడు మీ ఇంటికి వస్తే హిందూ, రామ్ నమస్తే, ఎలా ఉన్నారండి, బాగున్నారండి, ఇంటికి పోగానే బొట్టు తీసేయాలి, నమాజ్ చదవాలి, పెద్ద కూర తినాలి బలవంతంగా. ఈమెకి చేపించారు అటైన ఆపరేషన్ బలవంతంగా, అది చిన్నది చేపిస్తారు కదా, కత్త అంటారు దానికి, ఈమెకి చేపించారు. శిరీష అని కొజ్జదామెకి అది చేపించారు. ఈమె స్వీటీ, ఈమెకి చేపించారు. ఈమె అయితే జోగిని, దీనికి అమ్మవారు వస్తుంది, దీనికి చేయించారు. మేము ముగ్గురం అయితే చేయించుకోలే. మేము ముగ్గురం మా స్వతంత్రంగా మేము బతుకుతామని మేము ఫస్ట్ టైం మేము అలాగ వచ్చేసినాము. పోలీసులు ఏమైనా సంప్రదించారా? పోలీసు వాళ్ళకి సంప్రదిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మా దగ్గర నిజాం పేపర్లు ఉన్నాయి, మాకు నిజాం రాసి ఇచ్చి ఇండ్లు అంటారు. ప్రతి గృహప్రవేశం పైన వచ్చి వీళ్ళకి ఇవ్వద్దు. మేమైతే కిరాయి ఇంటాలు బతుకుతున్నాం. వాళ్ళ దగ్గర పోయి మీరు చూడండి, ఇక్కడ బేగం బజార్లో 6 కోట్ల ఇల్లు కట్టిర్రు వాళ్ళు, ఇంకా గృహప్రవేశం కాలేదు అది. వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర ఏమో 6 కోట్లు 7 కోట్లు 10 కోట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి. మా దగ్గర ఏమో వేలు కూడా లేవు మా దగ్గర. అయితే కూడా మా పైననే మాకు వాళ్ళతోని కూడా ప్రాణహాని ఉంది. వాళ్ళ ఆరుగురు
చేస్తురో వాళ్ళ చేలనాతులు చేస్తురో మాకు తెలియదు. మొన్న మాతోని బాగా బాగా చాలా గొడవ పడ్డారు. ఆ గొడవ వీడియోలు కూడా ఉన్నాయి. మీకు అవన్నీ వీడియోలు ఏమో పంపిమంటే పంపిస్తాను, మీరేమో ఈ వీడియో చేయండి, అటాచ్ చేయండి మీరు. మీరు కొట్టడానికి వచ్చారా? మా కొట్టడానికి వచ్చారు. జజ్మాన్ కంటే మీరు ఇచ్చేటోడు, మీరేమో ఇచ్చేటోళ్ళకి మేము ఏం చెప్తాం, జజ్మాన్ దాత అని చెప్తాము. వాళ్ళకి వచ్చి వీళ్ళకి ఇవ్వద్దు, మాకే ఇవ్వాలి, మేము వస్తాము. అది ఆల్రెడీ ఆంధ్రలో అందరికీ పింఛన్లు అయ్యాయి, ఇండ్లు అయిపోయినాయి. మాకు హైదరాబాద్లో ఇక్కడ పింఛన్ లేవు, ఏం రాషన్ లేదు, ఇక్కడ మాకు ఉండడానికి ఇల్లు లేదు. ఇక్కడ మెయిన్ మెడికల్ ఫెసిలిటీ మాకు అస్సలు ఏం లేదు. ఇండ్లు కావాలి కంపల్సరీ. మాకు పింఛింగ్ అని చేయలేదు, ఆంధ్రలో చేసిర్రు, అక్కడ పింఛింగ్ చేసిర్రు. మాకు ఇక్కడ పింఛింగ్ లేదు. పింఛింగ్ అని కావాలని మేము ఇట్లా గవర్నమెంట్ ఇదే కోరుకుంటున్నాం. ఎవరికైనా హైదరాబాద్ టీఆర్ గారు వీళ్ళు కూడా జాబ్లు చేయాలి, జాబ్లు చేయాలి, జాబ్లు చేయాలి. మీరు ఇస్తారా మాకు జాబు? మీ ఇంట్లో ఇస్తారా మాకు జాబు? చెప్పండి మీరందరూ. మీరు ఇస్తారంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరు ఇయ్యారండి జాబు? ఉందా మీకు? ఓటకు ఉంది, ఓట్లు వేయచ్చు. ఓట్లు వేసే వరకే మేము వాళ్ళకు కనిపిస్తాము. రేషన్ కార్డు కనిపించము. రేషన్ కార్డు లేదండి మాకు. రేషన్ కార్డు లేదు. పాన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది. ఇంకే సమస్య ఏమైనా ఉందా? ఇంకా సమస్యలు అయితే చాలా ఉన్నాయి, ఇంకేం చెప్పుకోవాలి. మాకైతే మాకు బతకనియండి, బస్ మా బతుక బతున్నాం. చిన్నప్పటి కొద్దిలో ఉన్న కొద్దిలాగానే ఉంటాం. నాకు ఈ బుద్ధి అయితే లేదు, మగ బుద్ధి లేదు నాకు. జిగాడ పప్పని నేను నాతో మరి ఘోరంగా చేసినారు. చేసినాక నేను అన్నీ తట్టుకున్నా. వాళ్ళు 15 ఏళ్ళు నాకు మా అన్నలు అందరూ కొట్టినాను కూడా అయ్యి వాడు ఏంటి పప్పు చచ్చిపోయిండు. మాకు వచ్చే వాళ్ళే హిజ్రా వాళ్ళే. వాళ్ళు మొత్తం వచ్చి ఇలా చచ్చిపోయిన పాప మాకేమండి లే పప్ప రాసింది కదా, పప్పకే ఇస్తాము కట్నం, అది మంచిది, పాప మంచిది అని అంటే కాదు, మా చచ్చిపోయింది అంటే ఇచ్చేసిన వాళ్ళకి. అట్లా అంటే కట్నాలు చేస్తారు వీళ్ళు మొత్తం. ఇక్కడ 3 ఇళ్ళు, ఇక్కడ 4 ఇంట్లో నాకు ఆడిచ్చినారు. మరి నాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇప్పుడు వస్తాము, అక్కడ పోతాము, రోటికి పోతాము, అది పోతాం అన్నా నాకు చేయలేదు. అట్లా చేయకుండానే వాళ్ళు నా బతుకు నా స్వయంగా నా దింపి మా అక్క చెల్లెలు అది చెప్పింది, పప్పు ఎప్పటిదాకా ఇది బతుకు అంటే కాదు, అమ్మవారి పేరు మీద ఉంటే కాదు, పప్పు ఉంటే బరాబర్ తీసుకుపోయింది, మంచిగా చేసింది దింపి. ఈ ఏ జన్మలో ఏం పుణ్యం చేసినాను నేను కానీ ఈ జన్మ నాకు పుణ్యం చేసింది. అంతే, చాలా రుణం నాకు. వీళ్ళందరూ మీరే చూసుకుంటారా? వీళ్ళందరినీ నేను చూసుకుంటానండి. ఇంకా ఉన్నారు, ఇంకా 5-6 ఉన్నారు. ఏమేమి కావాలి వీళ్ళు? నా కోడళ్ళు కావాలి, వీళ్ళు ఈమె నా అక్క కావాలి, ఈమె నా మనమరాలు కావాలి, నా బిడ్డలు ఉన్నారు. మేము ఇంతనే చెప్తున్నాము, మాకు బతకనివ్వండి, మాకు ఎవరితోని ఏమి అభ్యంతరం లేదు. మేము వచ్చిన మాది ఎంత ఉంటుందో మేము తీసుకుపోతాం, మీది ఎంత ఉందో మీరు తీసుకోవండి, మీరు వెళ్ళిపోండి, మీరు చేయండి అని మీరు చెప్పకండి. ఈ మాట నేను మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెప్తున్నా. ఇంకా సొసైటీకి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. రాత్రి 3 గంటలకు 2 గంటలకు ఎవరికి బదులు ఇవ్వకండి. ట్రాన్స్జెండర్స్ ఎవరో గుర్తించండి, గమనించండి. వాళ్ళకు మాకు కొంచెమైనా తేడా ఉంటుంది, కనిపిస్తుంది. అది కనిపిస్తలేదా అండి మీకు? తేడా కనిపిస్తలేదా? వాళ్ళకు నాకు చూస్తే సిగ్నల్ అడిగేటోళ్ళు ఎట్లా ఉంటారు, మేము ఎట్లా ఉంటాము, ఒక పద్ధతి ప్రకారంగా పోతాం మేము. ఇంతే, చాలండి. నమస్కారం.